హాయ్ అండి. మా ఇంట్లో చారు, ఆకుకూర ఫ్రై, చపాతీ, రైస్. మరి నేను ఎప్పుడు ఒకప్పుడు ఒకటి కోరుకునేదాన్ని అండి. నేను చనిపోతే మట్టిలో సావకూడదు అనుకున్నానండి. చనిపోతే ఎప్పటి నుంచో కోరిక అది. బాప్టిజం తీసుకొని చర్చికి వెళ్ళాక అర్థమైందండి, పెట్టులో పెడితేనే మట్టిలో కాకుండా పెట్టులో పెట్టి చచ్చిపోతాము అని. ఎవరిమైనా అంతే కదండి, ఎప్పటికైనా ఇలాగే ఉంటాము మనం, చచ్చిపోతాం కదా, బతికున్నాం కదా. నిన్న ఇద్దరు చనిపోయారండి. చనిపోతే ఏదో ఎత్తుకోపోయే వాళ్ళు లేక, నలుగురు మనుషులు లేక ఆమెని అదే శవాలు పట్టి అది ఉంటుంది కదా, దాంట్లో తీసుకెళ్ళారండి, బండిలో తీసుకెళ్ళారు. నేను కూడా చూస్తున్నా అలాగా. అందుకే అనాథల్లోకి వెళ్తే నలుగురు ఉంటారు కదండి, నలుగురు మాట్లాడుతూ బాగుంటారండి. మనసు ఇప్పుడు మాట్లాడే వాళ్ళు లేరండి. ఎందుకంటే మోసం చేయడమే వచ్చు కానీ మంచి చేయడం అస్సలు రావట్లేదు జనానికండి. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నిన్నటిది కామెంట్సే పెట్టలేదండి చాలామంది.